ఈ వీడియోలో బేసిక్ టాజిల్స్కి ఏమేమి కావాలి, ఎలా చేయాలి అని నేను చేసే పద్ధతిలో మీకు కూడా చెప్దామని ఈ వీడియో చేస్తున్నా. నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి. హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ శారీ చూసారు కదా, ఈ శారీకి మనము టాజిల్స్ అనేది వేద్దాం. బేసిక్ మీకు ఎవరికన్నా టాజిల్స్ రాకపోతే కనుక ఇది బేసిక్. దీనికి ఏమేమి కావాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనకి మెయిన్గా పీకో అయితే చేసేసి ఉండాలి. సో పీకో కంప్లీట్ అయిపోయాక ఈ శారీకి నేను సెల్ఫ్ టాజిల్స్ చేస్తున్నా. సో దానికి ఏమేమి కావాలంటే శారీ మ్యాచింగ్ థ్రెడ్స్ నేను 3 బండిల్స్ తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ కొన్ని ర్యాప్ చేసేసి పక్కన పెట్టాను థ్రెడ్స్. ఇప్పుడు ఇంకా 2 ఉన్నాయి. సో వీటితో ఎలా చేయాలని చెప్తాను. సో వీటికి నాట్స్ వేసుకోవడానికి నేను జెరీ బండిల్స్ తీసుకుంటున్నా. ఇవి జెరీ థ్రెడ్స్ అనమాట. ఈ జెరీ థ్రెడ్స్ ఏంటంటే మనము టాజిల్ని నాట్ వేయడానికి ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది. మనకి నాట్స్ వేయడానికి అని అడిగితే వాళ్ళు చాలా పెద్ద బండిల్ లావుగా ఇస్తారు. దానికన్నా కూడా ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది. సో 3 బండిల్స్ ఎందుకు తీసుకుంటున్నా అంటే నేను రెగ్యులర్గా టాజిల్స్ చేస్తుంటే నాకు యూజ్ అవుతుంది. మనం ఒక్క బండిల్ తీసుకుని చాలా ఒకసారి ర్యాప్స్ చేసుకుని చేసుకోవడం కన్నా కూడా 3 బండిల్స్ తీసుకుని ఒకసారి 3 లేయర్స్ ఒకసారి ఎక్కించుకుంటే కనుక స్టిఫ్గా ఉంటుంది. సో 3 బండిల్స్ నుంచి 3 థ్రెడ్స్ తీసుకుని నేను నీడిల్కి ఇలా ఎక్కించేసుకుంటా. టోటల్ 6 అవుతుంది. సో మనం లాగినా కూడా చాలా గట్టిగా ఉంటుంది అనమాట. ఇంత సన్న సూది తీసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే ఈ శారీకి నాట్స్ వేయాలి బేసిక్ కాబట్టి. సో ఇక్కడ ఒకటి చిన్న హోల్లా చేసుకుంటాం అనమాట బేసిక్ పైన. సో అలా హోల్ పట్టడం కోసం అని చెప్పేసి నేను ప్లాస్టిక్ది ఇంత హోల్ ఉన్నది నీడిల్ తీసుకుంటున్నా, ప్లాస్టిక్ నీడిల్. అండ్ మనము ర్యాప్స్ చేసుకున్న థ్రెడ్స్ ఉంటుంది కదా, థ్రెడ్స్ని ర్యాప్ చేశాక స్టిక్ చేయడం కోసం అని చెప్పేసి ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుంటున్నా. అండ్ అట్లాగే నీట్గా మనం కట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి సిజరు. ఇవి ఉంటే బేసిక్ నార్మల్ ప్లెయిన్ టాజిల్స్ అనేది మనం చేయొచ్చు. సో దానికి ఎన్ని రౌండ్స్ థ్రెడ్ తీసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఇప్పుడు శారీకి నేను ఇవి 2 ఆల్రెడీ కొన్ని నేను చేసేసి ఉంచానని చెప్పాను కదా. ఈ 2 బండిల్స్ ఉన్నాయి. 2 బండిల్స్ని స్టార్టింగ్ ఏవైతే ఉందో వాటిని తీసుకొని నేను హ్యాండ్ అండ్ లెగ్ ఫింగర్ యూస్ చేసి రౌండ్స్ అయితే చేసుకుంటాను. సో దీన్ని నేను 120 రౌండ్స్ తీసుకుంటాను అనమాట. సో మనము ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని సో ఇట్లాగా ఇక్కడే 1 అని కౌంట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 2 ఇట్లా కౌంట్ చేసుకోవాలి. సో నేను మీకు కనిపించడం కోసం అని చెప్పి చిన్నగా తీసుకున్నా. అండ్ ఇట్లా 3 ఇట్లా మొత్తము 110 నాట్స్ రావాలి, 110 రౌండ్స్ రావాలి. 110 రౌండ్స్ వచ్చాక ఎట్లా గమ్ చేయాలి అనేది చూపిస్తాను. ఇదిగోండి టోటల్గా 110 రౌండ్స్ వేసుకున్నా. 110 రౌండ్స్ వేసుకున్నాక ఇక్కడ మనం సిజర్తో కట్ చేయాలి. సో ఇక్కడ మనం సిజర్తో కట్ చేద్దాం ఇప్పుడు. సో కట్ చేశాను కదా, ఇక్కడ ఏదైతే మనం కట్ చేసామో దీని దగ్గర మనము గమ్ అతికించుకోవాలి. సో ఇక్కడ మనం దీన్ని ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసుకున్నాము. ఇక్కడ మొత్తం మిడిల్కి వీటికి అంతా ఫిల్ అయ్యేలాగా ఫిల్ చేసుకొని ఒకసారి హ్యాండ్తో ఇట్లాగా గట్టిగా ప్రెస్ చేయండి. సో హోల్ నుంచి దీన్ని థ్రెడ్ని లాగాలి కాబట్టి సో ఇక్కడ ఎంత స్టిఫ్గా ఉండి సన్నగా ఉంటే మనకి హోల్ అంత చిన్నగా ఉండి ఈజీగా అవుతుంది. సో దీన్ని ఒక నిమిషం డ్రై అవనిచ్చాక మనము మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేద్దాము. సో మీరు 3 బండిల్స్ తీసుకుంటే కనుక మనకి కుచ్చు బాగా వస్తుంది అనమాట. 3 బండిల్స్ తీసుకుంటున్నారనుకోండి, 3 బండిల్స్తో రౌండ్స్ చేయాలంటే మీరు 70 రౌండ్స్ చేయండి, 80 రౌండ్స్ చేయండి సరిపోతుంది. సో నేను 2 బండిల్స్తో 120 రౌండ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలని చూద్దాం. సో మనం థ్రెడ్స్ అయితే ర్యాప్ చేసుకోవడం అయిపోయింది కదా. శారీకి ఏ సైడ్ అయితే మనం నాట్స్ వేయాలి అనేది అది చూసుకొని సో దాన్ని నేను ఇట్లాగా బెడ్ మీద అరేంజ్ చేసేసుకున్నా. సో మనం థ్రెడ్స్ లాగేటప్పుడు ఏంటంటే పైన శారీ దగ్గర ఇట్లా లాగుతున్నప్పుడు సో అది కూడా వచ్చేస్తుంటుంది కాబట్టి సో దానికి కొంచెం స్టిఫ్నెస్ కోసం అని చెప్పి నేను ఇక్కడ కొన్ని బుక్స్ అనేది అరేంజ్ చేసుకుంటున్నా. సో నేను సపోర్ట్కి కొన్ని బుక్స్ పెట్టుకున్నా. సో అప్పుడు మనం కొంచెం టైట్గా లాగటం కోసం అయినప్పుడు రాకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టాజిల్ ఎలా వేయాలి అనేది చూద్దాము. ఇప్పుడు ఇంకా టాజిల్ చేయడానికి మెయిన్ ఏంటంటే ఇవి థ్రెడ్స్ అన్నా కదా, ఈ 3 బండిల్స్ నుంచి 3 తీసేసుకున్నాను. సో నీడిల్ కూడా తీసుకున్నా. సో ఈ నీడిల్కి థ్రెడ్స్ అనేది ఎక్కించేసుకున్నాం. నీడిల్కి ఇలా 3 లైన్స్ని ఎక్కించేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత రెండింటిని జాయిన్ చేస్తే 6 వస్తాయి అనమాట. వీటితో మనం నాట్ చేసుకోవాలి టాజిల్స్ని. ఇలా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు అవి మనం ఏదైతే వేసుకున్నామో దానికి ఉంది కదా, సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. 1.2 దగ్గర మీరు మార్క్ చేసుకోండి. సో నేనైతే ఇట్లా ఫింగర్తో 1 ఇంచ్ కింద మార్క్ చేసుకుని తీసుకుంటాను అలవాటు కాబట్టి. సో నేను ఇక్కడైతే ఫస్ట్ టాజిల్ కోసం అని చెప్పేసి నాట్ చేస్తున్నా. సో నీడిల్తో సో ఇట్లా నాట్ అయింది కదా. సో దీంట్లో నుంచి మనం ఇప్పుడు థ్రెడ్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇలా థ్రెడ్ని మీకు ఎంత లెంత్ కావాలో చూసుకొని అంత లెంత్ వరకు తీసుకోండి. ఇట్లా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకొని
మీరు ఇట్లా ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ థ్రెడ్స్ని ఇట్లా అనుకోండి. ఇట్లా అనుకోవడం వల్ల ఏంటంటే ఈ పైన నీట్గా రావాలి. సో తెలుస్తుంది కదా, ఇక్కడ నీట్గా ఉండాలి. ఇలా ఉన్న తర్వాత మనం జరీ థ్రెడ్ తీసుకున్నాం కదా నీడిలో. సో ఇప్పుడు ఈ రెండింటికి సిల్క్ థ్రెడ్ మధ్యలో ఏదైతే ఉందో గ్యాప్, సో ఆ గ్యాప్లో నుంచి నేను నీడిల్ని పోనిస్తున్నా. నీడిల్ని పోనిచ్చి ఇలా లాగుతున్నాను అనమాట. మీకు అర్థమవుతుంది కదా. సో దీన్ని కూడా ఈ థ్రెడ్స్తో పాటు కలిపి పట్టుకోండి, గోల్డ్ థ్రెడ్ని కూడా. ఓకేనా. మీకు నేను చాలా స్లోగా చూపిస్తున్నా. ఇట్లా లాగిన తర్వాత ఈ నీడిల్ని టోటల్ కింద నుంచి అటు సైడ్ లాగి నాట్ ట్రై చేయండి. సో ఇట్లా పైకి లాక్కుని, సో దీంట్లో నుంచి ఇప్పుడు ఏదైతే ఉందో ఇది దీంట్లో నుంచి ఇట్లా నీడిల్ లానిచ్చి నాట్ చేయండి. ఇట్లా నాట్ అర్థమైంది కదా. సో దీన్ని కొంచెం టైట్గా లాక్కోవాలి మనం. సో దీన్ని ఇట్లా కొంచెం టైట్గా లాగండి. ఓకేనా. సేమ్ ఇట్లానే ఫుల్ టోటల్ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా పైకి లాక్కొని ఈ పైన ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఇట్లా పైకి. సో దీన్ని చాలా స్టిఫ్గా లాగండి. సో ఇక్కడ స్టిఫ్నెస్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్కి తిప్పేసి ఈ థ్రెడ్స్లో నుంచి ఒకసారి నీడిల్ని పోనిచ్చి పైకి లాగి ఇక్కడ ఒక నాట్ చేయండి. ఇలా మీరు ఫస్ట్ బిగినింగ్ కాబట్టి ఈ జరీ థ్రెడ్ని లెంత్ చాలా తక్కువ తీసుకోండి. లెంత్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే చిక్కుపడిపోతుంది. సో అక్కడ వేసేసాక ఏంటంటే ఫైనల్గా ఇంకొక 2 or 3 టైమ్స్ని మీకు కన్వీనియంట్ బట్టి, నేనైతే 2 or 3 రౌండ్స్ అయితే వేస్తాను. అప్పటికే అంతకుముందు 2 వేస్తాను కాబట్టి. సో ఇట్లా టైట్గా లాక్కున్నాక ఇప్పుడు ఈ నీడిల్ని దీంట్లో నుంచి కిందకి లాగాలి. ఇది నీడిల్ లాగేటప్పుడు కొంచెం స్టిఫ్ ఉంటుంది, ఎందుకంటే మనం చాలా టైట్గా నాట్స్ లాగుతాం కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉంటుంది. సో టైం పడుతుంది. సో ఇట్లా నీట్గా నాట్ని అయితే లాగేసుకొని మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ చూసుకుని ఆ లెంత్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి మీకు ఎంత లెంత్ కావాలండి, మరీ ఎక్కువ పెట్టుకోవద్దు. ఇంట్లో ఒకసారి సర్చ్ చేసుకుని మీకు మొత్తం ఎంతైతే లెంత్ కావాలనుకుంటున్నారో చూసుకొని, చూడండి ఎంత లెంత్ కావాలనుకుంటున్నారో చూసుకొని అంత లెంత్ అయితే కట్ చేసేసుకోండి. సో ఇట్లా ట్యాజిల్ అనేది రెడీ అయిపోయింది. సో ఇట్లా ఓవరాల్గా మొత్తం చేయాలి. ఇంకొక ట్యాజిల్ చూపిస్తాను ఎట్లా ఎంత డిస్టెన్స్ తీసుకోవాలని. స్టార్టింగ్ ఒక్కటే మీకు కష్టం అనిపిస్తుంది, మీరు 1 or 2 సారీస్ చేయంగానే మీకు ఈజీ అనిపిస్తుంది. ఈ ట్యాజిల్ని నేను నాకు ఇక్కడ ఏదైతే లైన్ ఉందో 1 inch దగ్గర అక్కడ పెట్టుకుని నాకు నెయిల్ ఎక్కడైతే ఉందో సో అక్కడికి నేను మెజర్ చేసుకుంటాను. 1 inch కింద కొంచెం అటు ఇటుగా మెజర్ చేసుకుని ఇక్కడైతే ఇంకొక హోల్ చేసుకుంటాను నేను. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే ఇట్లా ఇంకొక హోల్ చేసుకుంటాను. హోల్ చేసుకున్నాక సేమ్ ఇందాకట్లాగానే ఈ హోల్లో నుంచి మనం థ్రెడ్ అనేది పైకి తీసుకోవాలి. ఇట్లా మీకు ఇంతకు ముందు ఏదైతే ట్యాజిల్ ఉందో సో దానికి కొంచెం నియర్ బైగా వచ్చేటట్టు కొంచెం లెంత్ తీసుకోండి. మీకు స్టార్టింగ్ కాబట్టి ఎగ్జాక్ట్గా తీసుకోవడం కుదరకపోయినా కొంచెం లెంత్లో తీసుకోండి. కొంచెం లెంత్ తీసుకొని ఇట్లా 2 times ఇట్లా నీట్గా అనుకుని ఆ తర్వాత మనం నీడిల్తో టై చేయాలి. మనం ఫస్ట్లో వేసే 1 or 2 చాలా కష్టంగా ఉంటుంది. సో చూపిస్తుంది కదా, ఈ మిడిల్లో నుంచి మనం ముందు నీడిల్ వెళ్ళాలి. ఇదిలా తీసుకుని గోల్డ్ థ్రెడ్ కూడా ఈ మిగతా కలర్ వాటితో పెట్టుకోవాలి. సో ది బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా పైకి రావాలి. అండ్ అలాగే ఇంకొకసారి ఫ్రంట్ నుంచి బ్యాక్కి, ఆ తర్వాత టోటల్ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా. ఫస్ట్ బిగినర్స్ అయితే కనుక మీరు ఈ సిల్క్ థ్రెడ్స్ని కూడా చాలా తక్కువ లెంత్ తీసుకొని ర్యాప్ చేసుకోవడం చేయండి. ఫస్ట్ అయితే మీరు సింగిల్ బండిల్తో చేయాలి అనుకున్నా ఒక శారీకి సింగిల్ బండిల్ సరిపోదు. అప్పుడు 2 bundlesతో చేయడం వల్ల ఏంటంటే మీకు ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుంది. సో దీంట్లోంచి నేను దీన్ని దించుతున్నాను అనమాట. సో మీకు ప్రాసెస్ అనేది మనం తీసే రౌండ్స్ కొంచెం ఇబ్బంది లేకుండా అవుతుంది అనమాట. ఇది చాలా గట్టిగా పెడతాం కాబట్టి రాదు, అందుకని నేను ఇట్లా పెడుతున్నా. అండ్ ఒకసారి నేను నోట్తో కూడా లాగుతాను అనమాట. దీన్ని ఇప్పుడు రావట్లా, నేను అదే చేయాలి. సో ఇట్లాగా దీంట్లో నుంచి ఇలా లాక్కొని అంతకుముందు ఏదైతే మనం చేసామో దానికి ఎగ్జాక్ట్గా ఇట్లా పెట్టుకుని చూసుకుంటే మీకు తెలుస్తుంది. సో దాన్ని ఇట్లా చూసుకుని ఎగ్జాక్ట్గా ఇట్లా కట్ చేసుకుంటే ఈవెన్గా సరిపోతుంది అనమాట. సో ఇట్లాగే మిగతావన్నీ ఫస్ట్ స్టార్టింగ్లో మనకి స్టిఫ్నెస్ ఉంది సారీ, దానివల్ల కొంచెం ఇటు ఇబ్బంది అవుతుంది. సో మిగతా అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి అనమాట. మీకు ఏదైనా 1-2 ఎక్స్ట్రా వస్తే కనుక దీన్ని ఇలా కట్ చేసేసుకోండి. మ్యాక్సిమం రాదు ఇలా. సో మనం ఇట్లా ఇట్లా ముందు ఫస్ట్ ఇట్లా అనుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో మొత్తం శారీ అయిపోయాక ఫైనల్గా ఎలా ఉందని చూపిస్తాను. ఫైనల్గా శారీ ట్యాజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. చూసారా ట్యాజిల్స్ అనేవన్నీ ఎలా అయిపోయినాయో, నచ్చిందా? సో ఇట్లా 1 by 1 మనం స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్లో కొంచెం మీకు ఇబ్బంది అనిపిస్తుంది, బట్ మీరు చేసే కొంతకి అలవాటు అయిపోతుంది, నీట్గా ఉంటుంది, బాగుంటుంది. సో ఫైనల్గా అయితే ఇది ఎట్లా ఉందో చెప్పండి. అండ్ మీకు లాస్ట్లో కొన్ని టిప్స్ చెప్తాను, వెయిట్ చేయండి. నేను ఎప్పటి నుంచో చేస్తున్నా కాబట్టి చూసారా వేస్టేజ్ అనేది చాలా తక్కువ పడింది. సో నేను మొత్తం 1, 2, 3 లాస్ట్లో ఒక 4 ట్యాజిల్స్కి మిస్ అయిందని మళ్ళీ తీసుకున్నా. సో మొత్తం 4 తీసుకుంటే చాలా తక్కువ వేస్ట్ అయిందనమాట. మీరు బిగినర్స్ కాబట్టి లెంత్ చాలా తక్కువ తీసుకుని రౌండ్స్ అయితే చేసుకోండి, అప్పుడు వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఫైనల్గా బండిల్ ఇట్లా ఉన్నప్పుడు వీటిని ఇలా వదిలేసారనుకోండి, బండిల్స్ని చిక్కుపడిపోతుంది కదా. ఇది చిక్కుపడిపోకుండా ఎలా నాట్ చేసుకోవాలో చెప్తా.
ఈ జెరీ థ్రెడ్స్ ఉన్నాయి కదా, సో ఇట్లా కొంచెం లెంత్ థ్రెడ్స్ ఉంచేసుకోండి. థ్రెడ్స్ ఉంచుకొని వీటిని ఇలా పెట్టుకొని, సో వీటిల్ని మూడిటిని కలిపి ఇలా ర్యాప్ చేయండి. మామూలుగా అయితే 2 అయితే వస్తాయి. సో ఇట్లా ర్యాప్ చేశాక లాస్ట్లో ఇంకా కొంచెం థ్రెడ్ ఉంది అనగా ఈ బండిల్ మధ్యలో నుంచి ఇట్లా లాగండి. ఈ బండిల్ మధ్యలో నుంచి సో ఇట్లా తిప్పుతూ ఉంటే ఏంటంటే ఇక్కడ స్టిఫ్ అయిపోతుంది. సో మీకు ఎంత ఊడమన్నా ఊడదు. జరీ థ్రెడ్ కాబట్టి మీకు త్వరగా చిక్కుబడిపోతుంది. మీరు ఒక్కటే ఎన్నిసార్లు చుట్టి నాట్ వేసినా కూడా ఊడిపోతుంది. సో ఇట్లా అయితే ఊడదు. సో 2 బండిల్స్కి ఎలా వేయాలో కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. 2 బండిల్స్ తీసుకొని 2 బండిల్స్ని థ్రెడ్ ఇలా ఉంటుంది కదా, సో ఒకదానికి ఇలా ర్యాప్ చేసుకోండి. ఒక 2-3 టైమ్స్ గట్టిగా ర్యాప్ చేసుకున్నాక మిగిలిన థ్రెడ్ని ఈ రెండింటి మధ్యలో నుంచి ఇట్లా నాట్ చేయండి. సో దీనివల్ల ఏంటంటే మీకు దారాలు ఒకదానికొకటి చిక్కుపడిపోకుండా స్టిక్గా ఉంటాయి. అండ్ ఈ 2 కలర్ కాంబినేషన్స్ ఒకటే అని తెలుస్తుంది. చాలా డిఫరెంట్ అంటే సేమ్ ఉన్న కూడా కలర్స్ చాలా ఉంటాయి. మీరు ఇట్లా కొత్త బండిలు తీసుకున్నప్పుడు లేబుల్ ఇలా ఉంటుంది కదా, వీటి మీద ఇట్లా నెంబర్స్ ఉంటాయి. మీరు టాజిల్స్ వేసేటప్పుడు ఏంటంటే ఈ కవర్ని పడేయకుండా దీన్ని తీసి వీటిని ఫోల్డ్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే ఏ బండిల్ నుంచి అయితే తీస్తారో ఆ బండిల్లోకి మధ్యలోకి ఇన్సర్ట్ చేసేసేయండి. ఒకవేళ మీకు మధ్యలో థ్రెడ్ అయిపోయినా కూడా ఈ నెంబర్ చూడటం వల్ల ఏంటంటే మీకు ఎగ్జాక్ట్ కలర్ అనేది మళ్ళీ థ్రెడ్ తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నేను ఫస్ట్లో నాకు ఈ టిప్ తెలియక నేను నా దగ్గర ఉన్న థ్రెడ్స్ అన్నిటిని ఒకదానికొకటి బల్క్లో అలా పడేసేపటికి చూడండి ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయో, సో అవన్నీ ఒకదానికొకటి చిక్కుపడిపోయినాయి. వాటి అన్నింటినీ సరి చేయాలి తెలిసిన కాడి నుంచి. సో నేను ఇట్లాగా కలిపేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో మీకు ఈ టిప్ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. ఈ వీడియోలో బేసిక్ టాజిల్స్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. మీకు అర్థమైతే కనుక నాకు కూడా హ్యాపీనే. మీరు కూడా చేసుకుంటున్నారంటే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.